భారత్ మాతాకి భారత్ మాతాకి అన్న మనం అందరం ఒకసారి రాజనాథ్ సింగ్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సక్సెస్. దీనికి మనమందరం లేచి సప్పట్లతో ఒకసారి స్వాగతం పలకాల్సిందిగా కోరుకున్నాను. ప్రతి ఒక్కరు లేచి సప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. అన్న పెద్దలు కిషన్ రెడ్డి గారు అన్న ఈ ప్రాంతం ముద్దు బిడ్డ, ఈ మహేశ్వరం నియోజకవర్గంలో పుట్టి పెరిగిన అన్నగారికి అన్న మీరు రాబోయే రోజుల్లో ఈ మహేశ్వరం నియోజకవర్గం గెలిచి మీకు గిఫ్ట్గా ఇచ్చే బాధ్యత మా కార్యకర్తలు అందరూ తీసుకుంటారన్న. దీనికి 5 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. మా ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి భారత్ మాతాకి. భారత్ మాతా కి భారత్ మాతా కి. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర రక్షణ మంత్రి, గతంలో మనందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు బయటి దేశం నుంచి ఎవరైనా మనల్ని భయపడిచేటటువంటి తీవ్రవాదులు కానీ పక్క దేశాలకు సంబంధించినటువంటి సైన్యం కానీ భారతదేశం అంటే భయం లేనటువంటి పరిస్థితుల్లో రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా, రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య రక్షణ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత పాకిస్తాన్ మెడలు వంచి, పక్కన ఉన్నటువంటి చైనా మెడలు వంచి ఈరోజు దేశాన్ని సురక్షితంగా ఉంచినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి మనమందరం కూడా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఈ భారతీయ జనతా పార్టీలో పుట్టినటువంటి పనిచేస్తున్నటువంటి సామాన్య కార్యకర్తకు కూడా ఒక అత్యున్నతమైనటువంటి అవకాశం వచ్చేటటువంటి విధంగా ఉంటుందని చెప్పి నిరూపించినటువంటి ఈ ప్రాంత ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రకాష్ జావేద్కర్ గారికి కూడా మనమందరం కూడా స్వాగతం చెప్పాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు ఈ రాష్ట్ర इंचार्ज प्रकाश जावेदकर जी को मैं आमंत्रित करता हूं, सब लोगों के लिए उन्हें उसका भाषण दिए। राजनाथ जी, किशन रेड्डी जी, लक्ष्मण जी और यहां माहेश्वरम चुनाव क्षेत्र से आए हुए सभी नागरिक भाई और बहनों, आज आपका उत्साह बता रहा है कि माहेश्वरम में बीजेपी जीतेगा, बीजेपी जीतेगा, बीजेपी जीतेगा। मुझे ये नारा याद आ रहा है, हम सब आज भी कहते जय जय तेलंगाना, जय तेलंगाना। ये किस लिए कहते थे कि तेलंगाना बनेगा, एक अच्छा राज्य आएगा, तेलंगाना को न्याय मिलेगा और तेलंगाना के युवाओं को नीलू, निधिलू, नियामकालू सब मिलेगा, ऐसा बताया था। इसलिए लोगों ने तेलंगाना के लिए लड़ाई की, 1200 लोग शहीद हुए। लेकिन पिछले 10 साल में क्या मिला? नियम कानून, किसी को नौकरी मिली? और कल 3 दिन पहले प्रवलिका एक तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन की परीक्षा देने के लिए तैयारी कर रही थी, लेकिन ये सरकार ऐसी है कि 9 साल में एक भी परीक्षा ठीक तरह से नहीं कर पाए और इसलिए 30 लाख युवक बहुत क्षुब्ध है। और इसलिए उसने माताजी को चिट्ठी लिखी
माता जी को चिट्ठी लिखकर लिखा कि माता जी आपका सपना मैं पूरा नहीं कर सकती और इसलिए उसने खुदकुशी कर दी, फांसी लगा दी। हमारी श्रद्धांजलि हम प्रकट करते, लेकिन यह कैसे असंवेदनशील सरकार है। केटीआर ने कल टीवी 9 में मुलाकात दी, उसमें उसके प्रति सहानुभूति दिखाने के बजाय ये कोई तेलंगाना स्टेट सर्विस कमीशन के लिए वो नहीं बैठी थी, ऐसा बताकर उसका अपमान करने का प्रयास किया, बदनाम करने का प्रयास किया। आज हमने उसका हॉल टिकट दिखाया है, उसके माता पिताजी ने, भाई ने कहा, लेकिन ये इस तरह से ये सरकार अब संवेदनशील नहीं रही है। ऐसे सरकार को हम कहेंगे चले जाओ, चले जाओ, चले जाओ। मुझे पूरा विश्वास है बीआरएस हारेगी, बीजेपी जीतेगी, कांग्रेस तीसरे नंबर पर आएगी। यह होने वाला है, ध्यान रखो। और हमें बोला था कि आर्थिक समृद्धि लाएंगे, लेकिन लाया क्या? एक फैमिली का रूल। किसी को नौकरी नहीं मिली, नौकरी किसको मिली? केटीआर को, कविता को, हरीश को, दूसरे संतोष को, बरोबर लोग बोल रहे संतोष को और वंशीधर को, इनको ही नौकरी मिली, बाकी किसी को नहीं मिला। इसलिए इस बार चुनाव फाइनल होगा और चुनाव में बीजेपी इस बार पक्की जीतेगी। लोगों ने मोदी का सरकार देखा है, जो बोलते हैं वो करते हैं। लेकिन केसीआर है कि वो बोलते हैं कि केवल पार्टी के लोगों को ही अब बेनिफिट देंगे। मोदी ऐसा नहीं करते भेदभाव, मोदी सबको बेनिफिट देते हैं। और इसलिए आज ज्यादा समय नहीं लूंगा, इतना ही कहूंगा कि इस बार ये विजय सभा का प्रारंभ है। आज राजनाथ जी के उपस्थिति में हुजूराबाद में भी एक ऐतिहासिक सम्मेलन हुआ, तो आज ये विजय की शुरुआत हो गई है। जल्दी उम्मीदवार घोषित होंगे और हम सब विजयी होंगे। बीजेपी जीतेगी, बीआरएस हारेगी और कांग्रेस तीसरे नंबर पर जाएगी। तेलंगाना को बचाएंगे। बहुत बहुत धन्यवाद। ధన్యవాదాలు ప్రకాష్ జావేద్కర్ జీ, ధన్యవాదాలు आपको बहुत बहुत। నిరంతరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి పెద్ద ఎత్తున గ్రామ గ్రామం తిరిగినటువంటి నాయకుడు, తెలంగాణ ప్రజలను తట్టి లేపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ ప్రాంతం బిడ్డ, ప్రజల అభిమాన నాయకుడు, నిరంతరం ప్రజల సమస్యల మీద ఎల్లవేళలా స్పందించేటటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం। అందరూ కూడా నాతో కలిసి చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ। రానున్న రోజుల్లో మహేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం పోరాటం చేయాల్సింది మజ్లిస్ పార్టీతో। ఈ రకంగా చెప్తే పోరాటం చేయలేము, కాబట్టి అందరం కూడా రెండు చేతులు పిడికిలి బిగించి చెప్పాలా, భారత్ మాతా కీ, भारत माता की, भारत माता की। भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वम, जगत प्रकाश नड्डा गारी नायकत्वम, राजनाथ सिंह गारी नायकत्वम, राजनाथ सिंह गारी नायकत्वम। अंदरिकी नमस्कारम। वेदिक मीद उन्नटुवंटि सभाध्यक्षुलु, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి బొక్క నరసింహారెడ్డి గారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిరంతరం పోరాటం చేసి తెలంగాణ సాధనలో మరి తెలంగాణ ప్రజలకు అండగా ఆ రోజు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో పోరాటం చేశాము. వారు ఈరోజు మనందరికీ అతిథులుగా వచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు జాతీయ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వీరెల్లి చంద్రశేఖర్ గారు, అరుణ్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు, శ్రీరాములు యాదవ్ గారు, సుధాకర్ శర్మ గారు, జంగయ్య యాదవ్ గారు, పాపయ్య గౌడ్ గారు, అదేవిధంగా ధీరజ్ రెడ్డి గారు, మధుమోహన్ గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు. దయచేసి సమయభావం దృష్ట్యా అందరి పేరు తీసుకోవడం లేదు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సోదరిమల్లారా, వచ్చే నెల 30వ తేదీన మన రాష్ట్ర శాసనసభకు తెలంగాణ వచ్చిన తర్వాత 3వసారి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలందరము ఎంతో ఆశించి మనము టీఆర్ఎస్ పార్టీని ఆదరించడం జరిగింది. కానీ ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 3వసారి ఎన్నికలు వస్తాయని తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాలు ఈరోజు కేసీఆర్ కుటుంబము మన తెలంగాణను పరిపాలించింది. తెలంగాణను పరిపాలించింది తెలంగాణ ప్రజలు కాదు, కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి క్యాబినెట్ కాదు. ఈ తెలంగాణను పరిపాలించింది కేసీఆర్ కుటుంబం. తెలంగాణ ప్రజల నోస, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు రాసేదెవరు? కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మన భవిష్యత్తు రాసేవాళ్ళు. రాశారు, ఇప్పటికీ రాస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు మనం తెలంగాణ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 10 సంవత్సరాలలో ఏమైనా బాగుపడిందా? ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కారమైందా? 10 సంవత్సరాలుగా ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయనటువంటి అసమర్థుడు ఈ కేసీఆర్ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేదు. 17 సార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్స్ ఇవ్వడము, గవర్నమెంట్ తరఫునే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కోర్టులో కేసులు వేసి ఆ కోర్టుల ద్వారా స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఎగ్జామ్స్ వాయిదా వేయడము, ఎగ్జామ్స్ జరిపితే పేపర్ లీక్ కావడము, పేపర్ లీక్ అయితే మరి ఎగ్జామ్ జరిగితే ఆ యొక్క ఆన్సర్స్ రాకపోవడము, రిజల్ట్ రాకపోవడము. ఈరోజు నిరుద్యోగుల పాలిట ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబము యమదూతలుగా తయారై వేలాది మంది నిరుద్యోగ యువతుల యొక్క హత్య చేసినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మొన్న జరిగినటువంటి ప్రవళిక హత్య అది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అశోక్ నగర్లో, అమీర్పేట్లో సంవత్సరాల తరబడి కోట్ల రూపాయలు తెచ్చి నిరుద్యోగ యువకులందరూ కూడా లక్షల రూపాయలు తెచ్చి అప్పులు చేసి ఆస్తులమ్మి కోచింగ్ తీసుకొని
పరీక్షలు రాస్తామని వస్తే 9.5 సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అంతేకాదు రైతుల అప్పుల మాఫియా అన్నారు, రైతులకు వెన్నుపోటు పొడిచారు. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పారు, రైతులకు అన్యాయం చేయడం జరిగింది, మోసం చేయడం జరిగింది. ధరణి పేరుతో రైతుల భూములు అనేక రకాలుగా మోసం చేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. డబ్బులు ఇస్తే ధరణిలో రికార్డు ఉంటుంది, డబ్బులు ఇవ్వకపోతే, లంచాలు ఇవ్వకపోతే ఈ బీఆర్ఎస్ మాఫియాకు మనము సూటి కేసులు ఇవ్వకపోతే అమాయకులైనటువంటి పేద రైతుల భూములు మన పేరు మీద ఉండవు. ఒకటి కాదు, రెండు కాదు, దళితులకు అన్యాయము. 2014లో మొదటిసారి అధికారంలో రాకముందే, ప్రమాణ స్వీకారం చేయకముందే దళితులను ముఖ్యమంత్రి చేస్తానటువంటి ఈరోజు మా మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ, దళితులకు కానీ, నిరుద్యోగ యువకులకు కానీ వెన్నుపోటు పరిచినటువంటి మహాగణుడు ఈ కేసీఆర్ అని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని రంగాలుగా నిరుద్యోగ యువత కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, రైతు కూలీలు కానీ, బీసీలు కానీ, గిరిజనులు కానీ ఏ ఒక్క వర్గం కూడా న్యాయం చేయలేదు ఈరోజు కేసీఆర్ కుటుంబం. అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ రక్షించుకోవాలి, ముఖ్యమంత్రి ఇంటికి పంపాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మహేశ్వరం హెచ్చరిస్తా ఉన్నాను నేను. ఏదైతే మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం ఉందో జాగ్రత్తగా ఉండకపోతే రానున్న రోజుల్లో ఇది మజ్లిస్ పార్టీ చేతులకు వెళ్తుంది. కేసీఆర్ ఈ యొక్క మహేశ్వరాన్ని మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టడం కోసం అన్ని రకాలుగా మజ్లిస్ పార్టీకి సహకరిస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క ఓటర్ లిస్టులో వేలాది ఓట్లు మజ్లిస్ పార్టీ నాయకులు అక్రమంగా ఈ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదు చేశారు. కేసీఆర్ అండతో, కేసీఆర్ ఆదేశాలతో, కేసీఆర్ సహకారాలతో ఈరోజు ఈ మహేశ్వరాన్ని ఏదో రకంగా మొన్న నాకు తొక్కుడలో చెప్పారు, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మొత్తం మజ్లిస్ పార్టీ చెప్పడానికే ఇల్లు ఇచ్చారు, ఇక్కడ వేరేళ్ళకి ఇవ్వాల. చివరకు స్థానిక ప్రజలు న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చింది, స్టే తీసుకురావాల్సి వచ్చింది. అందుకే నేను అందరూ కోరుతా ఉన్నాను, ఇప్పటికే నేను ఓల్డ్ సిటీలో ఉన్నామని, ఓల్డ్ సిటీలో పెరిగాను, ధర్మవంతు స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు పాత పట్నంలో మీకు తెలుసు ఎన్ని వందల బస్తీలు ఖాళీ చేసిపోయారు. హైదరాబాద్లో లేక జానుమేలో లేక లాల్ దర్వాజాలో, చార్మినార్ దగ్గర, యాకత్పురాలో, దారుషఫలో వందలాది బస్తీలు, తీగల కుంటలాంటి దళితులు ఉండేటువంటి బస్తీలు ఈ యొక్క మజ్లిస్ యొక్క హత్యాకాండకు, గూండాయిజానికి, రౌడీజానికి వందల బస్తీలు ఖాళీ చేసిపోయారు. అద్దెకి పోషారు, 1,00,000 రూపాయలు వస్తుంటే 5,000కు, 10 లక్షలు ఉంటే 50,000కు వాళ్ళ చెప్పిన రేటుకు అమ్ముకొని వదిలేసిపోయినటువంటి చరిత్ర ఈ పాత పట్నంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా జాగ్రత్తగా ఉండాలి, ఈ మజ్లిస్ యొక్క కోరలు పీకాలి. ఈరోజు మజ్లిస్ గతంలో కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది ఈ రాష్ట్రంలో, ఈరోజు మన మీద కదిలింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అంచెను చేరి ఈ మజ్లిస్ పార్టీ మన పాలిట యమకింకరులుగా తయారైతా ఉంది. రక్తం తాగుతా ఉంది మజ్లిస్ పార్టీ.
అందుకే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, ఈ చుట్టుపక్కల గ్రామాలలో గతంలో కాంగ్రెస్ హయాంలో మత కలహాలు జరుగుతున్నప్పుడు అనేక వందలాది మంది ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యామో, హత్యాకాండకు గురయ్యామో మనకు తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టి మజ్లిస్ పార్టీని మేయర్ చేయడము, ఎమ్మెల్యేలు చేయడము, ఎమ్మెల్సీలు చేయడము, కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ కొమ్ము కాసింది. ఈరోజు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ నిజాముని పొగుడుతూ, రజాకాలను పొగుడుతూ నేనేమి తక్కువ కాదన్నట్టుగా వాళ్ళు వంగి వంగి సలాములు కొడితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పండుకొని వంగి వంగి భూమిలో పండుకొని సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పాతపట్నంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోండి. కాబట్టి మహేశ్వరం మరొక ఓల్డ్ సిటీ కావద్దు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లయితే మన ప్రాంత ప్రజలకు రక్షణ ఇవ్వరు. వీళ్ళు పూర్తిగా మజ్లిస్ పార్టీని మన మీదికి తోలుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 100 ఎకరాలలో అక్రమంగా ఆక్రమించుకొని ఏ రకంగా మరి అనేకమైనటువంటి ఇల్లీగల్గా ప్లాటింగ్ చేసి ఆక్రమించుకుంటున్నారో మనకందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, కానీ మరొక కాంగ్రెస్ మరొకసారి రావద్దు. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ కూడా అవినీతి పార్టీ, బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీ. 50 సంవత్సరాలు కాంగ్రెస్ చూశాము, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూశాము. ఒక్కసారి మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే ఈ మజ్లిస్ పార్టీ సంగతేందో, ఈ అసదుద్దీన్ ఓవైసీ సంగతేందో, 100 కోట్ల హిందువులను 15 నిమిషాలు పోలీసులు లేకపోతే 100 కోట్ల హిందువుల సంగతి చూస్తున్నటువంటి ఈ అక్బరుద్దీన్ సంగతేందో, ఈ అవినీతి పరులైనటువంటి బీఆర్ఎస్ నాయకుల సంగతేందో, ఒక మాఫియాగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్టర్ మాఫియాగా కాంగ్రెస్ నాయకుల నుంచి మొదలు పెడితే ఈరోజు బీఆర్ఎస్ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. ఈ దోపిడీ పార్టీల యొక్క అంతం పలకాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆదరించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ విజయానికి అన్ని వర్గాల ప్రజలు, యువకులు ముందుకు రావాలి. ఖచ్చితంగా ఈ యొక్క మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరాలి, తెలంగాణ శాసనసభలో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారిని, జిల్లా పార్టీ అదేవిధంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులందరూ కూడా వారిని సాధారణంగా వారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను.
దయచేసి అందరు కూడా కూర్చోవాలి. అందరు కూడా వేదిక ముందు ఎవరు కూడా దయచేసి కూర్చోవాలి. ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నటువంటి దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నటువంటి కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, అదేవిధంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారిని తెలుగులో అనువదించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కూర్చోవాలి అందరు కూడా. అన్న జంగన बोलिए भारत माता की जय। आवाज उस माइक की ज्यादा अच्छी है क्या? क्यों? मैंने कहा आवाज वहां की ज्यादा अच्छी है. గట్టిగా అందరూ కూడా वॉइस इज क्लियर फ्रॉम हियर. ఎస్ 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 बढ़िया. भारतीय जनता पार्टी के स्टेट प्रेसिडेंट और गवर्नमेंट ऑफ इंडिया में मिनिस्टर श्री जी किशन रेड्डी गारू, श्री प्रकाश जावड़ेकर फॉर्मर यूनियन मिनिस्टर इंचार्ज भारतीय जनता पार्टी तेलंगाना, बीजेपी ओबीसी मोर्चा ऑल इंडिया प्रेसिडेंट डॉक्टर लक्ष्मण गारू, बीजेपी स्टेट जनरल सेक्रेटरी डॉक्टर के वेंकटेश्वरलू गारू, स्टेट एग्जीक्यूटिव मेंबर श्री रामुलु यादव गारू, पार्लियामेंट प्रभारी श्री चंद्रशेखर गारू, डिस्ट्रिक्ट बीजेपी प्रेसिडेंट श्री नरसिम्हा रेड्डी गारू, डिस्ट्रिक्ट इंचार्ज श्री अरुण कुमार गारू, असेंबली कन्वीनर श्री देवेंद्र रेड्डी गारू. सहोदरा सहोदरी मनुलारा अंदर की स्वागतम. शुभाकांक्षालु. तेलुगु ठीक है? चलेगी? दौड़ेगी? बहनों भाइयों, इसके पहले भी एक सार्वजनिक सभा को संबोधित करने के बाद तेलंगाना राज्य की दूसरी सार्वजनिक सभा को संबोधित करने के लिए आप सबके सामने खड़ा हुआ हूं. पहली सभा में भी जो क्राउड मुझे तेलंगाना में देखने को मिली है और यहां की पब्लिक मीटिंग में भी जो मैं क्राउड अपनी आंखों के सामने देख रहा हूं, बहनों भाइयों, मेरा विश्वास अब पक्का हो गया है कि तेलंगाना में सरकार यदि किसी की बनने जा रही है तो भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है. సోదర సోదరిమణులారా, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఉదయము ఒక బహిరంగ సభలో పాల్గొన్నాను. భారీ ఎత్తున సభలో ప్రజలు పాల్గొన్నారు. ఇది రెండవ సభ. ఇక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు చూస్తూ ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెప్పి నాకు తేలిపోతా ఉన్నది. बहनों भाइयों, आपने फूलों की हार पहनाकर मेरा स्वागत किया है, आपने तालियां बजाकर स्वागत किया है. भारत की परंपरा है और शिष्टाचार का तकाजा है. स्वागत, अभिनंदन और सलाम दुआ कभी एक तरफा नहीं होना चाहिए. इसलिए मैं भी अपनी तरफ से शीश झुकाकर आप सभी बहनों भाइयों का हार्दिक अभिनंदन करता हूं, आप सभी का स्वागत करता हूं. సోదర సోదరిమణులారా, మీరందరూ కూడా ఎంతో అభిమానంతోని, ప్రేమతోని, పూలమాలలతోని, పూలు వెదజల్లి, అనేక మంది చప్పట్లతోని నాకు స్వాగతం పలికి ఏ ప్రేమ అభిమానాన్ని చూరగొనిపారో తప్పకుండా మీ అందరూ కూడా నా శిరస్సు వంచి మీ అందరూ కూడా నేను అభినందిస్తూ తప్పకుండా మనకు విజయం చేకూర్చాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. तेलंगाना की धरती यह पुरुषार्थ की धरती है, यह पराक्रम की धरती है. तेलंगाना की धरती पर प्राचीनता और आधुनिकता का अद्भुत संगम हमको देखने को मिलता है. यहाँ की कला, कौशल, कारीगरी
भारत ही नहीं बल्कि सारी दुनिया में जानी जाती है। इसके लिए भी मैं तेलंगाना के बहनों भाइयों का अभिनंदन करता हूं। మిత్రులారా, ఇది తెలంగాణ గడ్డ, ఇది పోరాటాల గడ్డ. పౌరుషంతో ఉన్నటువంటి ఈ జాతి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయము, కళలు, అనేక మంది వృత్తిదారులు ఇవాళ ప్రపంచానికే తమ కళా నైపుణ్యాన్ని అందిస్తా ఉన్నారు. ప్రపంచాన్ని అబ్బురపరిచే రీతిలో ఉన్నటువంటి ఈ జాతి మీ అందరి కూడా తప్పకుండా ఆ గౌరవప్రదమైనటువంటి మరి కొనసాగాలని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. यह भगवान नरसिम्हा की धरती है, मां भद्रकाली की धरती है। यहां रामप्पा मंदिर है और काकातिया तोरणम भी इस तेलंगाना की धरती पर है। मेरे बहनों भाइयों, रानी रुद्रमा देवी और कुसुम भीम के अद्भुत शौर्य पराक्रम को कौन भूल सकता है, जिसकी चर्चा केवल तेलंगाना और आंध्रा में ही नहीं होती है बल्कि सारी दुनिया में होती है। మిత్రులారా, పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామితో కూడుకున్నటువంటి ఈ భూమి తెలంగాణ భూమి. భద్రకాళి, రామప్ప దేవాలయము, అదే రకంగా రాణి రుద్రమదేవి యొక్క పౌరుషంతో కూడుకున్నటువంటి ఈ భూమి. అంతేకాకుండా మరి ఆదివాసీ కొమరం భీం స్వాతంత్రం కోసం ఏ రకమైనటువంటి త్యాగాలతో ఉన్నటువంటి భూమి. నిజంగా దేశం ఈ రోజు గర్వపడతా ఉన్నది. इस धरती का हिस्टोरिकल इंपॉर्टेंस है। यह ऐतिहासिक धरती है, तेलंगाना की धरती। मेरे बहनों भाइयों, सच्चाई को कभी भूलना नहीं। और मैं याद दिलाना चाहता हूं, तेलंगाना जो राज्य बना है, यह केसीआर गारू की पार्टी ने नहीं बनाया है। तेलंगाना राज्य बनाने में भारतीय जनता पार्टी का भी बहुत इंपॉर्टेंट रोल है। उस समय में भारतीय जनता पार्टी का नेशनल प्रेसिडेंट था। दिल खोलकर मैंने कहा था कि आंध्रा का विभाजन होना चाहिए, अलग से तेलंगाना राज्य बनना चाहिए, ताकि तेलंगाना का भी तेजी के साथ विकास हो सके, यहां की जनता का कल्याण हो सके। మిత్రులారా, ఈ తెలంగాణ ప్రజలు నిజంగా ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరుకున్నారో, తెలంగాణ రాష్ట్ర సాధన మీ యొక్క లక్ష్యంగా భావించారో, ఇది కేసీఆర్ ఒక్కరి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం సాధించలేదు. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్లనే, భారతీయ జనతా పార్టీ ప్రోద్బలం వల్లనే ఈ రోజు ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందంటే తెలంగాణ కూడా సమగ్ర అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడాలి, రెండు రాష్ట్రాల ప్రజలకు ఈ యొక్క వాళ్ళ కళను సాకారం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే, లక్ష్యంతోనే తెలంగాణ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ప్రముఖ భూమిక పోషించింది. तेलंगाना स्टेट बनाने की क्रेडिट किसी को लेने की जरूरत नहीं करनी चाहिए। तेलंगाना स्टेट बीआरएस ने नहीं बनाया है, केसीआर गारू ने नहीं बनाया है। हमसे यदि पूछे कोई कि तेलंगाना बनाने का, स्टेट बनाने की क्रेडिट किसको दी जानी चाहिए, तो मैं अपना मस्तक झुकाकर कहना चाहता हूं कि तेलंगाना स्टेट बनाने की क्रेडिट यदि किसी को दी जानी चाहिए तो तेलंगाना के बहादुर नौजवानों को दी जानी चाहिए, यहां की जनता को दी जानी चाहिए। మిత్రులారా, తెలంగాణ ఏర్పాటు అనే లక్ష్యం ఏదున్నదో అది సాధించడానికి ఇది కేసీఆర్ యొక్క గొప్పదనం కాదు, బీఆర్ఎస్ యొక్క గొప్పదనం కాదు. నిజంగా ఏదైనా ఖ్యాతి ఇది చెందాలంటే ఈ తెలంగాణ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి తెలంగాణ యువకులదే ప్రధాన పాత్ర. తెలంగాణ యువతనే ఈ రోజు ఆ రాష్ట్ర సాధనకు అనేక మంది కూడా ఆవుతలేరు. వారికి దక్కాలి ఆ ఖ్యాతి, కానీ కేసీఆర్ బీఆర్ఎస్ కు కాదు. और बीजेपी का आपके साथ क्या रिश्ता है, मैं आपको बताना चाहता हूं। 1984 में जब भारतीय जनता पार्टी को लोकसभा चुनाव में केवल 2 सीटें पर विजय प्राप्त हुई थी, एक सीट हमको गुजरात से मिली थी, हिंदुस्तान में दूसरी सीट और कहीं नहीं मिली। भारतीय जनता पार्टी को दूसरी सीट लोकसभा की देने का काम 1984 में किसी ने किया था, तो आप बहनों भाइयों ने दिया था, और जंगा रेड्डी जी चुनकर लोकसभा में पहुंचे थे। बहनों भाइयों, आपके साथ हमारा इतना पुराना रिश्ता है। మిత్రులారా, తెలంగాణకు భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది.
1984లో దేశం మొత్తం మీద జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ఇద్దరు మాత్రమే గెలిచారు. ఒకటి గుజరాత్ నుంచి లోక్సభ నుంచి గెలిస్తే, రెండవది వరంగల్ నుంచి బీజేపీ జంగారెడ్డిని గెలిపించినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది, ఈ తెలంగాణ గడ్డది. అందుకనే బీజేపీకి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం, అభిమానం ఉన్నది. ఇది 1984 में मेरे बहनों भाइयों, आपने हमको तेलंगाना से एक सीट दिया था, इस आंध्र प्रदेश से एक सीट दिया था आपने. आज मैं सीना ठोक कर कह सकता हूं, आपके ही आशीर्वाद से आज भारतीय जनता पार्टी उसी लोकसभा में, जिस लोकसभा में केवल एक मेंबर ऑफ पार्लियामेंट था हमारा, आज 302 पार्लियामेंट आज लोकसभा में बैठे हुए हैं. మిత్రులారా, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎంపీని గెలిపిస్తే ఈ రోజు మీ చొరవతోని, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఇవాళ దేశం మొత్తంలోనే అదనంగా 302 పార్లమెంట్ సీట్లు బీజేపీ ఎదిగిందంటే దానికి నాంది పలికింది, శ్రీకారం చుట్టింది ఈ తెలంగాణ ప్రజలని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇవాళ एक सीट जो गुजरात से लोकसभा की 1984 में आई थी, 40 वर्षों में लगातार 27 ईयर से गवर्नमेंट वहां पर किसी की चल रही है, तो भारतीय जनता पार्टी की गवर्नमेंट गुजरात में बन रही है बहनों भाइयों. और आज डेवलपमेंट के मामले में मॉडल स्टेट यदि हिंदुस्तान का कोई है तो उसका नाम है गुजरात, जहां पर भारतीय जनता पार्टी की सरकार है. మిత్రులారా, 1984లో గుజరాత్ నుంచి ఒక్క ఎంపీని గెలిపిస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం 27 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నది. బీజేపీ ప్రభుత్వం వల్ల ఏ రకంగా ఇవాళ గుజరాత్ లో అభివృద్ధి, పేదల సంక్షేమము ఇవాళ కొనసాగుతుందో 27 సంవత్సరాలుగా ఒక మోడల్ అభివృద్ధికి నాందిగా దేశంలోనే గుజరాత్ ఇవాళ కొనియాడబడుతూ ఉన్నది. ఇవాళ केसीआर गारू, तेलंगाना में 10 वर्षों से आपकी हुकूमत है, 10 वर्षों से आपकी सरकार है. तेलंगाना की जनता ने आपको मोहब्बत दिया है, अपना प्यार दिया है. कलेजा निकालकर तेलंगाना की जनता ने आपके हवाले किया है. आपने क्या किया है तेलंगाना के साथ? डेवलपमेंट के नाम पर आज तेलंगाना में देखा जाए, शायद हैदराबाद के आसपास थोड़ा बहुत डेवलपमेंट हुआ हो. पूरा तेलंगाना आज हिंदुस्तान के बैकवर्ड स्टेट, पिछड़े राज्यों में गिना जाता है. इसके लिए कौन रिस्पांसिबल है? केवल एक व्यक्ति को रिस्पांसिबल है, एक पार्टी इसके लिए रिस्पांसिबल है, वह बीआरएस है और उसके मुख्यमंत्री केसीआर गारू हैं. మిత్రులారా, కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజలు నమ్మి, విశ్వసించి, ప్రేమను పంచి తెలంగాణ రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే ఈ 10 సంవత్సరాలుగా తెలంగాణను ఏ రకంగా ఇవాళ అధ్వానంగా మార్చారో, మొత్తం దేశంలోనే అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ చేర్చిందంటే దానికి పూర్తి బాధ్యత ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే, ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. आज कांग्रेस भी यहां पर गवर्नमेंट बनाने का दावा कर रही है. कांग्रेस ने आपको छला है, कांग्रेस ने तेलंगाना की जनता को धोखा दिया है. और कांग्रेस यदि तेलंगाना राज्य बनाने के लिए उसे कुछ करना पड़ा है तो आपके दबाव में, तेलंगाना की जनता के दबाव में, भारतीय जनता पार्टी के द्वारा पार्लियामेंट में सुषमा स्वराज जी लीडर थी, उस भारतीय जनता पार्टी के दबाव में करना पड़ा है मेरे बहनों भाई. మిత్రులారా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు. కానీ ఒకసారి గమనించండి, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా ఏ రకంగా ద్వంద్వ నీతి అవలంబించిందో, ఆనాడు సుష్మా స్వరాజ్ గారు మాత్రమే అటు పార్లమెంట్లో కానీ బయట కానీ ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు కావాలని, తెలంగాణ ఏర్పాటుకు దోహదపడ్డది సుష్మా స్వరాజే. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మోసం వల్ల ఏ రకంగా అనేక మంది యువత ప్రాణాలు కోల్పోయారో కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోకండి. कांग्रेस ने आपको धोखा दिया है, कांग्रेस ने आपको चीट किया है. हम लोगों ने भी 3 राज्य बनाए थे. अटल बिहारी वाजपेयी जी भारत के प्राइम मिनिस्टर थे. छत्तीसगढ़ बनाया था, उत्तराखंड बनाया था, झारखंड बनाया था. एक भी कोई प्रॉब्लम इन राज्यों के सामने नहीं आई. इन राज्यों का विकास हो रहा है.
लेकिन इन्होंने तेलंगाना बनाया कांग्रेस ने, हम लोगों के दबाव में आकर कई मामलों को अनसुलझा छोड़ दिया, मामलों को सुलझाया नहीं। बहनों भाइयों, मैं समझता हूं कि कांग्रेस ने इस तेलंगाना की जनता को बहुत सारे इश्यूज को रिजॉल्व न करके उनको उलझा के तेलंगाना की जनता को धोखा दिया है, तेलंगाना की जनता को छला है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అనేది ఇది మోసపూరిత పార్టీ. తెలంగాణ ప్రజలకు దగా చేసింది, అన్యాయం చేసింది. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా 3 రాష్ట్రాలు ఇచ్చాం, 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. ఛత్తీస్గఢ్ అయినా, జార్ఖండ్ అయినా, ఉత్తరాఖండ్ అయినా. ఆ రాష్ట్రాల ఏర్పాటుతో పాటు ఆ రాష్ట్రాల ప్రజల అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం చూపించాం, వాటికి పరిష్కారాన్ని కూడా చూపించాం. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒత్తిడి వల్ల, బీజేపీ మరి ఆ రకంగా తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో చేసిన పోరాటం వల్ల విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించింది. కానీ అనేక సమస్యలు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు అపరిష్కృతంగానే ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకుండా మోసం చేసి, దగా చేసి, రాజకీయంగా ఒత్తిడికి చేసింది. కానీ మన మీద ప్రేమతో కాదు. केसीआर गारू से मैं पूछना चाहता हूं, 10 वर्षों से आप यहां पर सत्ता में हैं, पूरे बहुमत के साथ आप सत्ता में हैं, क्या कारण है? तेलंगाना में डेवलपमेंट का जितना पोटेंशियल है, उस पोटेंशियल के हिसाब से इस तेलंगाना का डेवलपमेंट नहीं हो पाया। और मैं मानता हूं कि 10 वर्षों में तेलंगाना में विकास न केवल लिमिटेड रहा है, बल्कि प्राइवेट लिमिटेड बनकर रह गया है। మిత్రులారా, కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి పూర్తిగా ఈ రోజు అధికారంలో ఉన్నాడు. ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారు, పూర్తి భరోసా కల్పించారు. అయినా ఈ తెలంగాణకు అనేక వనరులు ఉన్నాయి, అనేక సంపద ఉన్నది. ఈయనన్నీ కూడా ప్రజల కోసం ఉపయోగించాల్సింది పోయి, అభివృద్ధికి చేపట్టాల్సింది పోయి, ఈ వనరులన్నీ కూడా దోచుకొని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఇవాళ మీకు మాత్రమే అభివృద్ధికి దోహదపడుతున్న తప్పితే తెలంగాణ ప్రజలకు ఈ వనరులు కానీ అభివృద్ధి కానీ కనీసం దోచుకోవట్లేదనే విషయాన్ని మీరు గమనించాలి. गवर्नमेंट में फैमिली का, परिवार का पॉलिटिकल इंटरफेरेंस है, पॉलिटिकल इन्फ्लुएंस है, इस प्रकार की चर्चा सुनने को बराबर मिलती है। एब्यूज ऑफ पावर होता है, सत्ता का दुरुपयोग किया जाता है, और साथ ही साथ करप्शन की चर्चा भी यह बीआरएस की गवर्नमेंट, केसीआर गारू की गवर्नमेंट पर केवल यहीं तक सुनाई नहीं देती है, बल्कि दिल्ली तक करप्शन की चर्चा सुनी जाती है। बहनों भाइयों, लेकिन यदि बीआरएस के लोग कहते हैं कि हमारे ऊपर कोई करप्शन का आरोप नहीं है, तो मैं ये कहना चाहता हूं, आप भी सच्चाई को जानते हैं, जब आग होती है तभी धुआं उठता है। बहनों भाइयों, कहीं न कहीं कोई गड़बड़ है, इसलिए दिल्ली तक चर्चा करप्शन की पहुंच रही है। మిత్రులారా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా కుటుంబ పెత్తనము, కుటుంబ జోక్యము, కుటుంబ పాలన ఏ రకంగా జరుగుతున్నదో, ఏ రకంగా అవినీతికి ఈ కుటుంబం పాల్పడుతున్నదో మొత్తం ఈరోజు తెలంగాణ ప్రజలే కాదు, ఢిల్లీ వరకు కూడా వీరి అవినీతి సోకింది, ఢిల్లీ వరకు వీరి అవినీతి పాకింది. ఇవాళ బీఆర్ఎస్ యొక్క అవినీతి గురించి దేశం మొత్తం మీద కూడా చర్చ జరుగుతుందంటే నిప్పు లేనిదే పొగ రాదు. ఖచ్చితంగా ఏదో ఉంది కాబట్టే ఇవాళ అవినీతి జరుగుతుంది కాబట్టే ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఢిల్లీలో కూడా ఇదొక చర్చ జరుగుతా ఉన్నది. ఇవాళ तेलंगाना की जनता चाहती है ऐसी सरकार यहां पर बने जिसके लिए स्टेट फर्स्ट होना चाहिए, ऐसी सरकार यहां पर बने जिस सरकार के लिए स्टेट फर्स्ट होना चाहिए, ऐसी सरकार नहीं बननी चाहिए जिसके लिए फैमिली फर्स्ट हो। మిత్రులారా, తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది తెలంగాణ ప్రజలే ముఖ్యమని. అందుకనే తెలంగాణ ప్రజల అవసరాలు మొదట అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇవాళ ఒక కుటుంబ ప్రజలు వాళ్ళ యొక్క ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి భావిస్తున్నారు. అందుకనే రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోరే ప్రభుత్వం కావాలి, కుటుంబ ప్రయోజనాలు కోరేటువంటి ప్రభుత్వం కాదని ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ఇవాళ मित्रों, फैमिली का होना कोई बुरी बात नहीं है, सबकी फैमिली होती है, सबके परिवार होते हैं, लेकिन पूरा का पूरा प्रदेश, पूरी की सत्ता यदि ओनली फैमिली के हवाले हो जाए तो मैं समझता हूं कि यह बहुत ही दुर्भाग्यपूर्ण है। మిత్రులారా, మేము కుటుంబానికి వ్యతిరేకం కాదు, కానీ మొత్తం కుటుంబం అంతా కూడా
పాలనలో జోక్యం చేసుకొని మేమే పాలిస్తాం, ఈ రాష్ట్రము ఇదంతా కూడా మా సొత్తు అని భావించేదానికి మాత్రమే మేము వ్యతిరేకము. जो भी वादे किए थे इन्होंने अपने कोई वादे को पूरा नहीं किया है। इन्होंने वादा किया था आपको एम्प्लॉयमेंट देने का। मैं आप नौजवानों से पूछना चाहता हूं क्या आपको एम्प्लॉयमेंट मिला है? इधर के नौजवानों से पूछना चाहता हूं एम्प्लॉयमेंट मिला है? पीछे के नौजवानों से पूछना चाहता हूं आपको एम्प्लॉयमेंट मिला है कि नहीं? जनाब आवाज लगाकर बतलाइए, मिला है कि नहीं मिला? एग्जामिनेशन होते हैं, पेपर लीक होता है। इससे बड़ी नाकामी किसी स्टेट गवर्नमेंट की और क्या हो सकती है? मैं मानता हूं कि तेलंगाना के नौजवानों के साथ यह क्रूएल जोक है। మిత్రులారా, ఈ కుటుంబము ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమైతే హామీలు ఇస్తా ఉన్నదో, వాగ్దానాలు చేస్తున్నదో, వాళ్ళ వాగ్దానాల మీద ప్రజలు నమ్మిస్తా ఉన్నారు, ఓట్లు పొందుతున్నారు. కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా హామీలు నెరవేర్చకుండా ఏ రకంగా మోసం చేస్తున్నారో, యువకులకు కొలువులు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఈరోజు ఈ యువకులు కొలువులు ఎక్కడ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా, కొలువులు వచ్చాయని అడుగుతున్నాను. కాబట్టి ఈ కొలువులు రాలేదు. అంతేకాకుండా కొలువుల పేరు మీద జరిగే పరీక్షల్లో ఇవాళ పేపర్ లీక్ అవుతున్నాయి. ఆ పేపర్ లీక్ కావడం వల్ల అనేక మంది జీవితాలు కూడా దుర్మమవుతున్నాయి. యువత ఇది ఈ ప్రభుత్వం పూర్తిగా యువకులను మోసం చేసి దగా చేసిన ప్రభుత్వం ఇది. दलित परिवारों को 3 एकड़ जमीन देने का वादा किया था। मैं दलित भाई यदि कोई हो, मैं पूछना चाहता हूं मिल गई जमीन कि नहीं मिली? नहीं मिली है। दलित परिवारों को बिजनेस के लिए 10 लाख रुपया देने का वादा किया था, मिल गया है कि नहीं मिला है? आवाज देकर बतलाइए। कर्ज माफी का वादा किया था, कर्ज माफी सही तरीके से हो गई कि नहीं हुई? तो हुआ क्या है? बहनों भाइयों, भ्रष्टाचार का जहां तक सवाल है, मैं बतलाना चाहता हूं, आप भी कान खोलकर सुन लीजिए। और यहां की केसीआर गारू की गवर्नमेंट बीआरएस से भी मैं कहना चाहता हूं, आप भी सुन लीजिए। भारतीय जनता पार्टी ने अटल बिहारी वाजपेयी के नेतृत्व में भी इस देश में सरकार चलाई है और हमारे आज के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में 9 वर्षों से सरकार चल रही है। मैं दावे के साथ कह सकता हूं, न तो भारत में और न तो पूरी दुनिया में कोई मां का लाल उंगली उठाकर नहीं कह सकता कि हमारे प्रधानमंत्री और सरकार के ऊपर कोई भ्रष्टाचार की दाग लगी हुई हो। మిత్రులారా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులు మోసం చేసింది. దళిత బంధు పేరు మీద 10 లక్షలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది. రుణమాఫీ పేరు మీద రైతులకు ఏకకాలంలో ఏ రకంగా ఇవ్వకుండా దగా చేసింది. అంతేకాకుండా ఈ అవినీతి, ఈ కుంభకోణాల ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు మోసం చేస్తున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. వాజ్పేయి గారి నేతృత్వంలో మా ప్రభుత్వం కొనసాగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఇవాళ విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో 9 సంవత్సరాలుగా కేంద్రంలో ఇవాళ మోదీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఒక చిన్నపాటి అవినీతి ఆరోపణ ఎవరైనా ఎక్కడైనా చూపించారా? మేము సవాల్ చేస్తా ఉన్నాము. ఒక్క అవినీతి ఆరోపణ మా ప్రభుత్వం ఉన్నట్టయితే ఇది మోదీ గారి ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం ఇది. कांग्रेस की गवर्नमेंट पर भी बराबर करप्शन के चार्जेज लगे हैं। और आपको याद दिलाना चाहता हूं, मोदी जी की गवर्नमेंट बनने के पहले डॉक्टर मनमोहन सिंह जी के नेतृत्व की जो गवर्नमेंट थी, उस पर भी करप्शन के चार्जेज लगे थे। और चार्जेज ही नहीं लगे थे, बल्कि उस गवर्नमेंट के मंत्रियों को जेल की हवा खानी पड़ी थी। कांग्रेस के दोस्तों सुन लो। మిత్రులారా, గతంలో కూడా కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది, అనేక రాష్ట్రాలు పాలించింది. ఏ రకంగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆ రోజు అవినీతి ఏ రకంగా జరిగిందో రోజువారీగా మనం కళ్ళారు చూసాం. అవినీతి మాత్రమే కాదు, ఆ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు జైలుకు పోయినటువంటి ఉదాహరణలు ఈ కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి. करप्शन भाषण देकर दूर नहीं किया जा सकता। करप्शन भाषण देकर दूर नहीं किया जा सकता। करप्शन यदि कम करना है तो सिस्टम में बदलाव लाना पड़ेगा। और यह काम यदि भारत के इतिहास में किसी ने किया है तो भारत माता के सपूत हमारे आदरणीय नरेंद्र मोदी जी ने किया है। मेरे बहनों भाई, మిత్రులారా, आपको मैं याद दिलाना चाहता हूं कि उन्होंने जनधन योजना के अंतर्गत आपके बैंक अकाउंट खोले हैं हर व्यक्ति के। यदि प्रधानमंत्री किसान सम्मान निधि में अथवा अन्य महिलाओं को जो सहायताएं सेंट्रल गवर्नमेंट के द्वारा मिलती हैं,
तो डीबीटी, डायरेक्ट बेनिफिट ट्रांसफर सिस्टम जो उन्होंने बनाया है, दिल्ली की बैंक से जितना पैसा चलता है तो पूरा का पूरा पैसा आपके बैंक खाते में पहुंचता है, एक पैसा भी करप्शन की भेंट नहीं चढ़ने पाता है। మిత్రులారా, అవినీతి అనేది ఉపన్యాసాల వల్ల పోదు. అవినీతి అనేది ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఆ వ్యవస్థలో మార్పు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకురావడము, ఏ రకంగా పేదలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంక్ ఖాతాలు తెరిపించి, అదే రకంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఇవాళ రైతులకు బ్యాంక్ ఖాతాలో ఇవాళ నేరుగా నిధులు వెళ్ళడం, ఈ రకంగా చూసినట్టయితే మహిళలకు సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేదల బ్యాంక్ ఖాతాలో నేరుగా చేరుతున్నాయి. దళారుల పాత్ర లేదు, ఒక రూపాయి కోత లేదు. ఇది మోదీ గారి ప్రభుత్వం అంటే. అవినీతి లేకుండా ప్రజలకు ఏ రకంగా ఈ కేంద్రం ప్రభుత్వ డబ్బులు చేరుతున్నాయో అది ఒక ఉదాహరణగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ. राजीव गांधी जी भारत के प्रधानमंत्री थे। बहनों भाइयों, मैं राजीव गांधी की आलोचना नहीं करता, मैं इस देश के किसी भी प्रधानमंत्री की आलोचना नहीं करता, क्योंकि मैं मानता हूं प्रधानमंत्री यह व्यक्ति नहीं होता है, संस्था होता है। प्रधानमंत्री यह इंडिविजुअल नहीं है, यह इंस्टीट्यूशन है, इसलिए मैं आलोचना नहीं करता। लेकिन राजीव गांधी जी ने भी मजबूरी जाहिर की थी, कहा था हम क्या करें, हम दिल्ली से 100 पैसा भेजते हैं, लेकिन 100 पैसे में से बामुश्किल 14 पैसा लोगों की जेबों तक पहुंच पाता है, 86 पैसा 86 पैसा वह करप्शन की भेंट चढ़ जाता है। మిత్రులారా, किसी राजनीतिक पार्टी ने इसको चैलेंज के रूप में स्वीकार नहीं किया। पहली बार किसी नेता ने, किसी राजनीतिक पार्टी ने इस चैलेंज को स्वीकार किया तो नेता हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने स्वीकार किया और भारतीय जनता पार्टी के नेतृत्व की सरकार ने स्वीकार किया। మిత్రులారా, రాజీవ్ గాంధీ కూడా గతంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రి ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. ప్రధానమంత్రి గారి ప్రభుత్వాన్ని ఒక సంస్థగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వారు నిస్సహాయత వ్యక్తం చేశారు. ఏ రకంగా అంటే వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి ఒక 100 రూపాయలు పంపిస్తే పేదవాడికి 14 రూపాయలు దక్కుతుంది, మిగతా 86 రూపాయలు దళారు కాజేస్తున్నారు. అది వారి యొక్క నిస్సహాయత, వారి యొక్క పాలన. ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలో మార్పు, ఒక సంస్థల ప్రభుత్వం ఏ రకంగా ఢిల్లీ నుంచి పంపించే ప్రతి రూపాయి, ప్రతి పైసా పేదవాడికి దక్కుతుంది. అదొక సంచలనాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మక మార్పు అది మోదీ గారు తీసుకొచ్చారు. हमारे प्रधानमंत्री ने तेलंगाना राज्य के विकास के लिए खजाना खोल दिया है, लेकिन उसका सही तरीके से उपयोग करे यह सरकार। अभी हाल में भी आए थे 13,000 करोड़ की और फिर 8,000 करोड़ की, मैंने कई सारी परियोजनाओं का उन्होंने या तो उद्घाटन किया या तो फिर उसकी घोषणा की है उन्होंने। मैं यहां की राज्य सरकार से अपेक्षा करता हूं कि वो उसे पूरा करेंगे। वंदे भारत ट्रेन यहां से चलाई गई है, कई नई रेलवे लाइन बन रही हैं। मैं सारी परियोजनाओं की बहुत डिटेल में जाकर यहां चर्चा नहीं करना चाहता, लेकिन मैं कहना चाहता हूं यह तेलंगाना राज्य हमारे प्रधानमंत्री के दिल के बहुत करीब है। मेरे बहनों भाइयों, మిత్రులారా, ప్రధానమంత్రి గారు తెలంగాణకు అభివృద్ధి అనే రుచి ఏ రకంగా చూపించారంటే ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను. వారు ఎప్పుడొచ్చినా వేల కోట్ల రూపాయల బడ్జెట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 9 సంవత్సరాల్లోనే 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అభివృద్ధి పనుల మీద ఇచ్చారు. వందే భారత్ రైళ్లు, మరి ఈరోజు 3 రైళ్లు తెలంగాణ ప్రజల కోసం ఇచ్చాడంటే రైల్వేలు కానీ ఏ రంగంలో చూసినా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అన్న, తెలంగాణ ప్రజలన్నా ఎంతో ఆప్యాయత, అభిమానం, గౌరవం కాబట్టే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు ఇస్తా ఉన్నారు. ఇవాళ तेलंगाना में 5,000 से अधिक आयुष्मान भारत हेल्थ और वेलनेस सेंटर हमारे प्रधानमंत्री ने खुलवाए। తెలంగాణలో పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ 5,000 కేంద్రాల్లో ఇవాళ ప్రారంభం చేశారంటే తెలంగాణ పేద ప్రజల వారికి ఉన్నటువంటి శ్రద్ధ. कोरोना के संकट से जब पूरा भारत जूझ रहा था, तेलंगाना भी उससे छूता नहीं था, लेकिन बहनों भाइयों, कलेजा खोलकर पूरी दिलेरी के साथ हमारे प्रधानमंत्री ने कोरोना के संकट में वह तेलंगाना की जनता के साथ रहे। और मैं दावे के साथ कह सकता हूं, हमारे प्रधानमंत्री ने वह काम किया जो दुनिया के किसी देश का कोई प्रधानमंत्री और राष्ट्रपति नहीं कर पाया। अमेरिका में भी चले जाइए, जर्मनी, जापान, फ्रांस चले जाइए, वहां के रहने वाले सारे लोगों को
कोरोना के वैक्सीन की 2 डोज नहीं लगी होगी, 2 डोज यदि लगी है तो केवल और केवल भारत में रहने वाले नागरिकों को उस समय कोरोना के वैक्सीन की 2 डोज लगी है। तेलंगाना के साथ हमारे प्रधानमंत्री ने कोई भेदभाव नहीं किया। మిత్రులారా, మీరందరూ కూడా చూశారు కరోనా కష్టకాలం ఏ రకంగా దేశం ఎదుర్కొన్నదో. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందించిందో ఇవాళ ప్రపంచం గర్విస్తూ ఉన్నది. ఏ అగ్ర దేశాలు కూడా, అమెరికా, జపాన్ లాంటి దేశాలు కూడా 2 డోసుల వ్యాక్సిన్ ఎవరు కూడా పౌరులకు కల్పించలేకపోయింది. కానీ ఇదే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు 3 డోసులు ఈ స్వదేశీ హస్తాలతో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ పంపిణీ చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. और 50-50 PSA प्लांट भी यहां के लिए प्रधानमंत्री ने लगवाए थे। बहनों भाइयों, ఇక్కడ తెలంగాణలో కూడా అనేకమైనటువంటి 50 పైగా ఇవాళ అటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ ప్లాంట్లు కూడా వారు ఏర్పాటు చేశారు. हम यही कहना चाहते हैं, चाहे जो भी संकट रहा हो, बराबर हमारी सरकार ने, हमारे प्रधानमंत्री ने, मेरे बहनों भाइयों, पूरी दिलेरी के साथ काम किया है। मैं आपको याद दिलाना चाहता हूं, जब कोरोना का संकट था तो दुनिया के कई देशों में हमारे छात्र जो पढ़ते हैं वह संकट में थे। उनके गार्जियंस यहां पर कहते थे चाहे जैसे भी हो उन बच्चों को प्रधानमंत्री जी ले आइए। तो चाहे शिप की व्यवस्था करनी हो अथवा हवाई जहाज की, दुनिया के दूसरे देशों से निकालकर भारत के पढ़ने वाले बच्चों को यहां लाने का काम किया था तो आपके प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया था। मेरे बहनों भाई, మిత్రులారా, కరోనా కష్టకాలంలో విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్ళిన పిల్లలు ఆ రోజు తల్లిదండ్రులు పడ్డ బాధ, ఆవేదన నరేంద్ర మోడీ గారు గమనించి ఆ పిల్లలందరినీ కూడా విదేశాల నుంచి ఏ రకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి సురక్షితంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల పిల్లలను సురక్షితంగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అది నరేంద్ర మోడీ గారు. हमारे पास डेवलपमेंट का विजन भी है, हमारे पास डेवलपमेंट के लिए मिशन भी है और हमारे पास पैशन भी है। बहनों भाइयों, हम जैसे सारे देश का विकास करना चाहते हैं वैसे ही तेलंगाना का भी विकास करना चाहते हैं। మిత్రులారా, అభివృద్ధి అనే దానికి మాకు ఒక లక్ష్యం ఉన్నది. మాకు ఆ లక్ష్యం మేరకు ఖచ్చితంగా పనిచేయాలనే ఒక తపన ఉన్నది. తప్పకుండా అభివృద్ధి అనే తపనతో ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామో తెలంగాణను కూడా అదే పంతాలో అభివృద్ధి చేస్తాము. नीति आयोग ने कहा है कि 9 वर्षों के अंदर मोदी जी के नेतृत्व में 13.5 करोड़ लोग गरीबी रेखा से ऊपर जा चुके हैं, यानी गरीबी के संकट से बाहर हो चुके हैं। इंटरनेशनल मॉनेटरी फंड ने यह कहा है मेरे बहनों भाइयों कि भारत अब एक्सट्रीम पॉवर्टी से बाहर निकल चुका है। मैं समझता हूं कि इससे बड़े गौरव की बात हम भारतवासियों के लिए क्या हो सकती है। మిత్రులారా, నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ ఈ దేశంలో ఉన్నటువంటి 13.5 కోట్ల ప్రజలను పేదరికం నుంచి గట్టెక్కించినటువంటి ఆ ఘనత చరిత్ర నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు ఇవాళ ప్రపంచ దేశాల అనేక సంస్థలు కూడా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇవాళ ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ ఖ్యాతి మోదీ ప్రభుత్వానికి దక్కుతున్నది. हर नागरिक के सोशियो इकोनॉमिक डेवलपमेंट के लिए, सामाजिक आर्थिक विकास के लिए कई योजनाएं हमारे प्रधानमंत्री ने की हैं। और मैं कहना चाहता हूं, महिलाओं की भागीदारी भी भारत की राजनीति में बढ़नी चाहिए। अभी हाल में ही आपने देखा और आप ये देखेंगे इस चुनाव के बाद के जो चुनाव आएंगे मेरे बहनों भाइयों, तो अब 33% सीट अब हमारी महिला माताओं बहनों के लिए सुरक्षित होगी। यह पहली बार यह साहसिक कदम यदि किसी ने उठाया है तो हमारे प्रधानमंत्री ने उठाया है। మిత్రులారా, మోదీ గారు ప్రత్యేకంగా ఈ దేశ ప్రజల ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం ఈ రంగాల్లో ప్రత్యేకమైన దృష్టి సారించి మహిళల కోసం కూడా అభివృద్ధిలో, సంక్షేమంలో పెద్దపీట వేయడం కాకుండా ఒక చరిత్రాత్మకమైనటువంటి చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించి భవిష్యత్తులో జరగబోయేటువంటి మహిళలు 33% చట్టసభలో రాబోతున్న విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు చట్ట రూపంలో తీసుకొచ్చారు. यहां पर टीआरएस के साथ, बीआरएस के साथ साथ एक एमआईएम पार्टी है। बहनों भाइयों, मैं कहना चाहता हूं, इन लोगों को भी सुझाव देना चाहता हूं, कास्ट, क्रीड अथवा रिलीजन की राजनीति नहीं होनी चाहिए। राजनीति यदि होनी चाहिए तो ह्यूमैनिटी और जस्टिस की होनी चाहिए। जाति, पंथ और मजहब की राजनीति मत करिए। राजनीति यदि करनी है तो इंसाफ और इंसानियत की राजनीति कीजिए। మిత్రులారా, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్
మతోన్మాద మస్జిద్ పార్టీతో ఏ రకంగా రాజకీయాలు చేస్తుందో మీరందరూ గమనిస్తున్నారు. ఇవాళ మేము కోరుకుంటున్నల్లా కూడా ఇవాళ కుల రహిత మత రహిత ఇవాళ అభివృద్ధి సంక్షేమం అనేది కులంతో మతంతో ప్రాంతం నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు సమన్యాయం సామాజిక న్యాయం అందనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం అది మోదీ ప్రభుత్వం. भारत बहनों भाइयों, हम लोगों के लिए इससे बड़े गौरव की बात क्या हो सकती है कि आज के कुछ वर्षों पहले भारत यदि इंटरनेशनल फोरम पर कुछ बोलता था तो दुनिया हमारी बातों को जिस गंभीरता पूर्वक लेना चाहिए नहीं लेती थी, लेकिन आज भारत इंटरनेशनल फोरम पर बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है कि भारत बोल क्या रहा है. यह भारत की हैसियत सारी दुनिया में बनी है. మిత్రులారా, మీరు ఈ మధ్యలో గమనిస్తున్నారు, అంతర్జాతీయ వేదికల్లో భారతదేశం మన ప్రధానమంత్రి ఏదైనా వ్యక్తపరిస్తే ఎంత గంభీరంగా ఆ దేశాలు పరిగణిస్తూ ఉన్నాయో. గతంలో భారతదేశం ఆ ప్రపంచ దేశాల వైపు చూసేది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం వైపు చూస్తున్నాయంటే ఆ ఖ్యాతి ఘనత కూడా అది మోదీ ప్రభుత్వానికి దక్కుతున్నది. काम बहुत सारे किए हैं. मैं सारे कामों की चर्चा करके आपका लंबा समय नहीं लेना चाहता, क्योंकि हमारे जी किशन रेड्डी जो आपके स्टेट प्रेसिडेंट हैं, गवर्नमेंट ऑफ इंडिया में मिनिस्टर हैं, उन्होंने भी बहुत सारी बातें आपके सामने कही हैं. जी किशन रेड्डी जी हैं, हमारे लक्ष्मण जी हैं, ऐसे बहुत सारे लीडर्स हैं. समय समय पर आपके बीच यह सब सारी चर्चा करते रहेंगे. उस विस्तार में मैं नहीं जाना चाहता, लेकिन मैं इतना ही कहना चाहता हूं, जैसे हम लोग यह मानकर चलते हैं पाई पाई यह गरीब की भलाई पर खर्च होना चाहिए. मैं यह सुझाव देना चाहता हूं बीआरएस को. समझ गए మిత్రులారా, ఈరోజు మోదీ ప్రభుత్వము ఈ రాష్ట్రం కోసము అనేక అభివృద్ధి పనులు చేసింది, అనేక పథకాలు చేసింది. నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, నాయకులు అనేక మంది ఉన్నారు. ఏ రకంగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం పైసా పైసా ఖర్చు పెట్టడానికి, ఈ ప్రజలు చెందడానికి ఏ రకంగా కృషి చేస్తున్నారో మీరందరూ కూడా ఒకసారి దాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. और आपने देखा है आतंकवाद के सवाल पर हमारे प्रधानमंत्री का कलेजा. पुलवामा में जब आतंकवादी घटना हुई तो बहनों भाइयों, उसके बाद आपने देखा हमारे सेना के जवान सीमा के उस पार जाकर आतंकवादी ठिकानों का सफाया करने में वह कामयाबी उन्होंने हासिल की थी. మిత్రులారా, ఉగ్రవాదులు మన కవ్వింపు చర్యలకు పాల్పడి దొంగ దెబ్బతీస్తే ఏ రకంగా మనం ప్రభుత్వము మోదీ గారైతే కానీ ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో ఏ రకంగా తోడు జవాబు అని చెప్పి ఏ రకంగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి సురక్షితంగా మన సైనికులు వచ్చారో మనమందరం కూడా భారతీయులుగా గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ मैं सभी से कहना चाहता हूं कि आतंकवाद का समर्थन यह बहुत ही बुरा खेल है. सभी को इसका विरोध करना चाहिए और सभी को इस मुद्दे को लेकर जो है सावधान भी रहना चाहिए. ఇవాళ ఉగ్రవాదాన్ని సమర్థించడం అనేది ఏమాత్రం కూడా సబబు కాదు. ఏ స్థాయిలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని ఉక్కుపాదంతో అంచివేయడమే లక్ష్యంగా మనం పనిచేయాలి. बहनों भाइयों, मैं आपसे यही अंतिम निवेदन करना चाहता हूं. बातें तो बहुत सारी थी, लेकिन मुझे मालूम हुआ है काफी देर से आप लोग यहां पर बैठे हुए हैं. चुनाव आ गया है, बीआरएस का कार है, लेकिन आपने 10 साल तक इस कार को देख लिया, यह कार पूरी तरह से बेकार है. रहा सवाल हाथ का, तो वह भी आपका साथ छोड़ चुका है. इसलिए आपसे निवेदन करने आया हूं तेलंगाना की जनता से कि आप लोग कमल अपनाइए, कमल की छाप का बटन दबाइए और भारतीय जनता पार्टी की सरकार बनाइए. మిత్రులారా, చివరగా మిమ్మల్ని కోరుతున్నది, ఎందుకంటే చాలా కాలం నుంచి సమయం నుంచి మీరు వేచి ఉన్నారు. ఇక్కడ ఈ బీఆర్ఎస్ కారు అది బేకార్ అయిపోయింది పూర్తిగా. ఇవాళ చెయ్యి గుర్తేదైతుందో మన ప్రజలందరూ కూడా చెయ్యి ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కనబడుతుంది ఒక కమలం, వికసించే కమలం. కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఆ కమలం పువ్వు గుర్తు మీద బటన్ నొక్కి కమలాన్ని గెలిపించి बीजेपी గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. यदि आप चाहते हैं कि लक्ष्मी जी आपके घर में आए, आप चाहते हैं कि लक्ष्मी जी घर में आए, तो आप ये समझ लीजिए लक्ष्मी जी कभी घर में कार में बैठकर नहीं आती हैं.
लक्ष्मी जी न तो कार में बैठकर घर में आती हैं, न लक्ष्मी जी की हाथ हिलाते हुए घर में आती हैं, न तो किसी का हाथ पकड़कर लक्ष्मी जी घर में आती हैं। घर में यदि लक्ष्मी जी आती हैं तो कमल के फूल पर बैठकर आती हैं। इसलिए आप सबसे निवेदन करना चाहता हूं कि आप सभी भारतीय जनता पार्टी के चुनाव चिन्ह कमल के फूल का बटन दबाइए और फिर से यहाँ पर भारतीय जनता पार्टी की सरकार बनाइए। यही अपील करते हुए आप सभी का पुनः अभिनंदन करते हुए अपना निवेदन समाप्त करता हूं। आप सबको बहुत बहुत धन्यवाद। మిత్రులారా, లక్ష్మీదేవి మన ఈ టిఆర్ఎస్ కారులో రాదు ఎవరింటికి. ఇవాళ చెయ్యూపుతూ లక్ష్మీదేవి మన ఇంటికి రాదు. ఇక లక్ష్మీదేవి రావాలంటే కమలం మీద కూర్చొని మన ఇంటిలో కూర్చోవాలి.